ప్రశాంతంగా గేమ్ ఆడుకోలేదు. ఏంటే చెప్పు. టైం టేబుల్ వచ్చిందే. అయితే ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామేంటి? చదవా? చదువుదాంలే గాని ఎప్పటి నుంచి ఎగ్జామ్స్? ఇంకో 10 days లో స్టార్ట్ అవుతాయి. ఇంకా 10 రోజులుందిగా. చదువుదాం, ఇప్పుడు కాపరా ఏంటి? సర్లే గాని గేమ్ ఆడదాం, జాయిన్ అవ్వు. నేను చదువుకోలే. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే చదువుతున్నట్టు. ఒక్క మ్యాచే కదా. ఆ, సరే. హా. 1 hour later. చాలేవే, ఇంతసేపు ఆడాం కదా. ఇంకొక రౌండ్ ఆడదామే. సరే, ఎగ్జామ్స్ కి ఇంకా 9 days ఉంది. రోజుకో సబ్జెక్ట్ చదివినా 7 రోజుల్లో 7 సబ్జెక్టులు అవగొట్టేచ్చు. అంటే ఇంకా 2 రోజులు ఉంది, చదువుదాంలే. ఇట్స్ మనస్వినియా. ఈ అమ్మాయి వీడియోలు చాలా ఫన్నీగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ అయిపోదాం. అలా ఎలా? ఇప్పటి వరకు రిలాక్స్ అయ్యాం కదా, కొంతసేపు చదువుదాం. 1 second later. ఎగ్జామ్స్ ఏమో దగ్గరికి వచ్చాయి. ఇప్పటికొచ్చి ఏమీ చదవలేదు. ఇది ఎంతవరకు చదివిందో అడుగుదాం. వస్తే ఎంతవరకు చదివావే? 5 సబ్జెక్టులు చదివేనే, ఇంకా 2 ఉన్నాయి. 5 సబ్జెక్టులా? ఆ, సరే నేను చదువుకొని ఉంటాను. ఇదే 5 సబ్జెక్టులు అవగొట్టేసిందంటే ఆ గణేష్ 2 సార్లు రివిజన్ చేస్తుంటాడు. గణేష్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తావా? ఏంటో అందరూ నన్ను అడుగుతారు, చెప్తా, నోట్ చేసుకో. హా. ఒక్కో సబ్జెక్ట్ కి ఇన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయేంటి? ఎవరైనా యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో చూద్దాం. మీరు ఫస్ట్ ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారా? హా. మీరు బాగా చదువుకోవాలి అనుకుంటున్నారా? హా. మీరు బుక్ చూడగానే సబ్జెక్ట్ అంతా వచ్చేయాలనుకుంటున్నారా? హా, అవును. అలా అయితే ఈ చిట్కాని పాటించండి. హా. ఒక నిమ్మకాయ లవంగం తలడా కింద పెట్టుకుని పడుకోవాలి. హ్మ్. లేచి చూడగానే ఎప్పుడూ చూడలేనంత రిజల్ట్స్ చూస్తారు. ఏం కావాలమ్మా? ఒక పెన్ ప్యాకెట్, పెన్సిల్ ప్యాకెట్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్, జియోమెట్రీ బాక్స్, ప్లాంక్. సరే. హాల్ టికెట్ జెరాక్స్ తీయాలి. మీరు మైక్రో జెరాక్స్ తీస్తారా? వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు? థ్యాంక్ యూ అండి. నా ముందు సీట్లో ఎవరు కూర్చుంటారు? దీన్ని అడుగుదాం. పూజ, నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత? 7685. అవునా, మరి 88 ఎవరిదే? ఇంకెవరిది? గణేష్ది. సరే సరే, ఉంటాను. అమ్మయ్యా, ఇంకా చదవాల్సిన పని లేదు, పాస్ అయిపోతాను. నిమ్మకాయ లవంగాలు బాగానే పనిచేసాయి. ఇంకా స్లిప్పులు పెట్టాలేమో అనుకున్నాను. దేవుడా, కాపీ కొట్టడానికి మంచి టాపర్ దొరికాడు. ఏ అడ్డంకులో రాకుండా చూడు తండ్రి. అమ్మా, నాన్న, అన్నయ్య, అందరు రండి. ఏమైందమ్మా హనీ? ఏమైందమ్మా? ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలని దీవించండి. నువ్వు పాస్ అవడమే ఎక్కువ, నీకు ఇంకా మంచి మార్కులా? నువ్వే చూస్తావుగా. మంచి మార్కులు రావాలి. ఇదేంటి ఇంత ఎక్స్ట్రా చేస్తుంది? అమ్మా, బెండకాయ కూరండు, అసలే రేపు ఎగ్జామ్, బ్రెయిన్ బాగా పనిచేయాలి. ఓకే అమ్మా. ఇదేం అర్థం అవ్వట్లేదు. మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ మెసేజ్ని అందరికీ పంపించండి, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. సుఖీ బాబా. అమ్మో, ఇప్పుడు పంపించకపోతే ఫెయిల్ అయిపోతానేమో. సెండ్ చేసేద్దాం. ఎగ్జామ్ సెంటర్ ఎంత లాంగో చూద్దాం. పక్కనే 30 minutes వెళ్ళిపోవచ్చు. కాపీ కొట్టి దొరికిపోయి డిబార్ అయిపోయిన స్టూడెంట్. నేను కూడా కాపీ కొట్టి దొరికిపోతే ఎందుకైనా మంచిది, పాస్ మార్క్స్ వరకు చదువుదాం. రేపు ఎగ్జామ్ కి ఎంతవరకు చదివావే? పాస్ మార్క్స్ వరకు చదివానే, అసలే ఇంగ్లీష్ టఫ్ కదా. అదేంటి, సాంస్క్రిట్ కదా? రేపు ఏ ఎగ్జామ్ ముందే చూసుకోవాల్సి. ఇంగ్లీష్ అనుకుని ఇప్పటి వరకు టైం వేస్ట్ చేశా. ఏమీ అర్థం కావట్లేదు. A few minutes later.
కొంతసేపు రెస్ట్ తీసుకుందాం. లేచావా? ఎగ్జామ్ కి టైం అవుతుంది, వేరంగా రెడీ అవ్వు. కళ్ళు మూసి తెరిచేలో మార్నింగ్ అయిపోయిందా? కాపీ కొట్టి దొరికిపోతే ఈ 500తో ఇన్విజిలేటర్ మేనేజ్ చేయొచ్చు. పేపర్ ఏంటిలా ఉంది? ఒక్క క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదు. ఈడేంటి అప్పుడు స్టార్ట్ చేసాడు? కనీసం కనీసం కొంచెం చూపించవా? ఇన్విజిలేటర్ చూడలేదు కదా? కనీసం కనీసం కొంచెం కొంచెం. గణేష్, ఏంటా హ్యాండ్ రైటింగ్? నాకేం అర్థం కావట్లా. రేపటి నుంచి నీట్ గా రాయి, అలాగే బాగా చదువుకునిరా. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా చదవాల్సిన పని లేదు. మిస్ అయిన సిరీస్లన్నీ చూసేద్దాం. ఇంత పొద్దున్నే లేచిపోయినేంటి? ఎగ్జామ్స్ టైంలో ఎంత అల్లారం కొట్టినా లేవను. ఇప్పుడు హాయిగా పడుకుందాం అంటే తెలివి వచ్చేస్తుంది. అమ్మా కాఫీ. ఇందమ్మా. అమ్మా స్నాక్స్ ఇవ్వు. ఇందా. అమ్మ వాటర్. ఏంటి అన్ని నన్ను అడుగుతున్నావు? మంచినీళ్ళైనా తెచ్చుకోలేవా? పొద్దు నుంచి ఆ టీవీ చూడమేనా పని? ఏంటమ్మా, ఎగ్జామ్స్ అయిపోయిన హాయిగా టీవీ చూసుకుంటున్నాను. చూడు చూడు, రిజల్ట్ వచ్చాక నేను చూస్తాను. ఒసే ఒసే, నువ్వు ఫెయిల్ అయిపోయావు. పట్టు పగల ఇలాంటి కళ వచ్చిందేంటి? హారతి తీసుకో. ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలు పెట్టావే? ఇవాళే రిజల్ట్స్ డే కదా. ఓ అలా సంగతి. కష్టపడి కాపీ కొట్టాను, పాస్ అయ్యేటట్టు చూడు దేవుడా. దేవుడా 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 దేవుడా. పాస్ అయిపోయా. అమ్మయ్యా, బెండకాయ బాగా పనిచేసింది. అంతేగా అంతేగా. ఏంటి బెండకాయలు అంత బాగా పనిచేస్తాయా? దేవుడా ఉన్నావయ్యా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సిరీస్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.